అందరికీ హ్యాండ్ ఈ రోజు మనమైతే తిరుపతిలో అయితే ఉన్నాము. సో ఈ రోజు మనమైతే తిరుపతి నుంచి ట్రివేండ్రం వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా ఎస్బీఎం ట్రాన్స్పోర్ట్లో. సో ఇది వచ్చేసి ఏసీ బస్సు 2+1 ఏసీ బస్సు. సో ఇక్కడ చూసుకుంటే డైలీ అయితే ఉంటుంది తిరుపతి నుంచి ట్రివేండ్రం వరకు. సో ఈ రోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం. తిరుపతి నుంచి ట్రివేండ్రం వరకు అయితే ఫుల్గా అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ బస్సు యొక్క బోర్డింగ్ పాయింట్ చూసుకుంటే సో ఆ పక్క డౌన్లో అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అలాగే ఈ డౌన్లో చూసుకుంటే ఇండియన్ ఫ్లాగ్ డౌన్లో చూసుకుంటే ఈ బస్సు యొక్క బోర్డింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఎస్బీఎం సంబంధించిన బస్సు ఇది. ముందుగానే ఎక్కి బ్యాగ్ అయితే లోపల పడేసాం. సో అందుకనైతే బ్యాగ్ అయితే తెలియదు. సో ముందుగా వెళ్ళిపోతే మనకైతే బాగుంటుంది అనేసి వెళ్ళిపోయినాం లోపల. సో మామూలుగా చూసుకుంటే ఈ బస్సు అయితే రాదంట, వైట్ బస్సు అయితే వస్తుందంట. అదైతే మెయింటెనెన్స్కి వెళ్ళింది, దాని ప్లేస్లో ఈరోజు ఈ బస్సు అయితే వచ్చింది. అయితే లోపలికి తెలియదాము. మనం ట్రైన్ బ్లాగ్లే కాదు బస్ బ్లాగ్ కూడా చేద్దామని అయితే ఫిక్స్ చేయము. సో ట్రావెలింగ్ అయితే అన్నీ చేయాలి. సో దానివల్ల నేనైతే బస్ బ్లాగ్ కూడా చేస్తాను, అది కూడా కొత్తగా స్టార్ట్ చేస్తాను. సో డెఫినెట్గా సపోర్ట్ అయితే చేయండి. అయితే ఈరోజు ఎస్బీఎం సంబంధించిన ట్రాన్స్పోర్ట్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము తిరుపతి నుంచి ట్రివేండ్రం వరకు. బస్ సర్వీస్ కానీ చూసుకుంటే డైలీ అయితే ఉంటుంది. ఈ బస్సు తిరుపతిలో ఈవినింగ్ 5 గంటలకి అయితే బయలుదేరుతుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 అంతా ట్రివేండ్రంకి అయితే రీచ్ అవుతుంది. సో బస్సు ఒక సైడ్ కూడా చూసుకుంటే చాలా బాగుంది. సో మన ఎక్కిన రోజు మాత్రమే ఎల్లో కలర్ బస్సు అయితే వచ్చింది, మిగతా టైంలో చూసుకుంటే వైట్ కలర్ బస్సు అయితే వస్తుందంట. అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మన క్యాప్టెన్ నేనే. ప్లేస్ నీట్గా అయితే పెట్టినారు. సో ఈ పక్క చూసుకుంటే వాష్రూమ్ అయితే ఉంటుంది. సో లోపల కూడా చాలా బాగుంది. సో ఈ పక్క చూసుకుంటే సింగిల్ పర్సన్ పడుకునేదానికి, ఈ పక్క డబుల్ పర్సన్ పడుకునేదానికి 2+1 ఏసీ స్లీపర్ బస్ ఇది. మొత్తం అయితే చాలా బాగుంది. ఈ బస్సు లోపల బ్లాంకెట్ అలాగే పిల్లో మొత్తం అయితే వాళ్ళే అయితే వేస్తారు. సో పైన చూసుకుంటే ఏసీ అయితే వస్తుంది, ఆ పక్క కర్టన్స్ అయితే ఉంది, అలాగే ఈ పక్క కూడా కర్టన్స్ అయితే ఉంది. మొత్తం అయితే చాలా బాగుంది. ఈ పక్క చూడండి హెడ్ ఫోన్స్ పెట్టుకునే దానికి కూడా అయితే ఉంది. పైన ఇక్కడ టీవీ ఉంది కదా, అలాగే ఫోన్ పెట్టుకునే దానికి. అలాగే లాస్ట్లో కానీ చూసుకుంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉంటుంది. కింద కూడా చూడండి మొత్తం అయితే చాలా బాగుంది. మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసి పెట్టినారు. అసలు చూసుకుంటే మొత్తం అయితే చాలా బాగుంది. సో కంటెన్స్ మొత్తం అయితే చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా కొంచెం నీట్గా అయితే బాగా చేసి పెట్టినారు. రెస్ట్ రూమ్ కూడా అయితే ఉంది ఈ బస్సు లోపల కానీ చూసుకుంటే. సో రెస్ట్ రూమ్ కూడా కొంచెం బాగా నీట్గా అయితే క్లీన్ చేసినారు. హ్యాండ్ బ్రషింగ్ కూడా అయితే ఉంది లోపల. సో మన సీట్ కానీ చూసుకుంటే లాస్ట్లో అయితే ఉంది. మన సీట్ కానీ చూసుకుంటే ఇదే ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన అయితే ఉంది. అలాగే ఈ బస్సు లోపల కానీ చూసుకుంటే సీసీ కెమెరా కూడా అయితే ఉంది. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మనకైతే అక్కడైతే పెట్టుకోవచ్చు. యూఎస్బీ కేబుల్తో పెట్టుకోవచ్చు, అలాగే ప్లగ్తో కూడా అయితే పెట్టుకోవచ్చు. బస్సు లోపల మొత్తం చూసుకుంటే మామూలుగా లేదు, మొత్తం అయితే చాలా బాగుంది. అలాగే ఏసీ అక్కడి నుంచి అయితే వస్తుంది, అలాగే ఈ పుక్ కూడా అయితే ఉంది. సో రెండు సైడ్ నుంచి అయితే ఏసీ అయితే వస్తుంది. నేనైతే ముందుగా అయితే ఎక్కేసాను, ఎవరు బోర్డ్ అవ్వక ముందుగానే. సో అప్పుడుదా బాగుంటుంది బుక్ చూపించడానికి. సో అందుకే నేనైతే ముందుగా అయితే ఎక్కేసాను. ఫస్ట్ క్యాబిన్ దగ్గర చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది, అది డ్రైవర్ సీటు. అలాగే మన కోసం వాటర్ కూడా అయితే ఇస్తున్నారు వీళ్ళు. బయటగా చూసుకుంటే ఎంఆర్ అయితే ఉంది. మనం ఏమన్నా పెద్ద లగేజ్ కానీ ట్రాలీ కానీ పెట్టుకునే దానికి సపరేట్గా అయితే ఉంది. సో దీని లోపల అయితే పెట్టవచ్చు. ఈ బస్సే కదా అన్ని బస్సు లోపల అయితే ఉంటుంది. స్లిప్పర్స్ అయితే కింద లోపల అయితే పెట్టవచ్చు. సపరేట్గా అయితే ఉంది దీనికి. ఇది కూడా బాగుంది. నాకు చూసుకుంటే ఈ పక్క లోయర్ అయితే వచ్చింది. సో సీట్లు కానీ చూసుకుంటే ఆ ముందర కూడా ఖాళీగా ఉంది. సో వెళ్ళిపోమన్నారు ఆ పక్క కూడా. మళ్ళీ ఎవరైనా బుక్ చేసుకున్నారంటే మళ్ళీ నీ సీట్ దగ్గర నువ్వే వచ్చి అన్నారు. సో సీట్లు కానీ చూసుకుంటే ట్రివేండ్రం వరకు చూసుకుంటే ఖాళీగా అయితే ఉంది. సో హ్యాపీగా ఆ పక్క అయితే వెళ్ళొచ్చు. సో ఆ పక్క వెళ్ళిపోదాం మనం. సో లాస్ట్ నుంచి రెండోది. సో ఇది కూడా ఖాళీగా ఉంది. సో అయితే దీనికి వెళ్ళిపోదాము. సో కరెక్ట్గా టైం అయితే 5 అయితే అయింది. సో ఇంకా ఎవరైతే ముగ్గురు అయితే రావాలనుకుంటా. సో దానికోసం బస్ని అయితే కొంచెం అయితే వెయిట్ చేపిస్తున్నారు. వాళ్ళు కూడా ఫోన్ చేసి వస్తా అంటున్నారు. సో అక్కడ కనబడుతుంది కదా, అదంతా చూసుకుంటే శ్రీనివాస కాంప్లెక్స్. సో అక్కడే మనకు ఎస్ఎస్సి టోకన్స్ మొత్తం అయితే దొరుకుతుంది. ఇక్కడ వస్తాం కదా, ఈ ముగ్గురు కోసం మన బస్సు అయితే ఇచ్చేపు అయితే వెయిట్ చేసింది. వాళ్ళైతే బస్సుని ఆ పక్క వెళ్ళి కూర్చున్నారు, మళ్ళీ ఈ పక్క అయితే వచ్చినారు. కరెక్ట్గా ఫ్లాగ్ కింద అయితే ఉంటుంది ఈ బస్సు బోర్డింగ్ పాయింట్. కరెక్ట్గా మనం అయితే 10 నిమిషాలు లేట్గా అయితే బయలుదేరినాము తిరుపతి నుంచి. అదంతా చూసుకుంటే గరుడ వారింది.
రైల్వే ట్రాక్స్. మీరైతే ఇలా వెళ్ళినారనుకో రేణిగుంటకి వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళినారంటే తిరుచానూరు అలాగే చిత్తూరు వెళ్ళాలన్నా మనం ఇదే రూట్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్తే రేణిగుంట అయితే వస్తుంది. అది ఈ పక్క అయితే వెళ్తున్నాము. సో బస్ సరిగ్గా చూసుకుంటే ఒక కార్ అయితే వస్తుంది, అలాగే ఒక స్కూటర్ అయితే వెహికల్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే సీసీ కెమెరా అయితే ఉంది. సో దాంట్లో నుంచి లేవు. సో ఇటు సైడ్ అయితే చిత్తూరు చెన్నై అయితే వస్తుంది, అలాగే ఇటు సైడ్ అయితే చిత్తూరు బెంగళూరు అయితే వస్తుంది. సో సేమ్ ఇదే రూట్లో అయితే వెళ్ళాలి మనం. కాకపోతే ఈ పక్క మొత్తం అయితే బ్లాక్ చేశారు, ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోతుంది అనేసి. అది కాకుండా ఈ పక్క రోడ్డు కూడా అయితే వేస్తున్నారు. ముందరికెళ్ళి కట్ అవ్వాలి మనం ఇప్పుడు. ఈ పక్క సైడ్ ఇలా వెళ్తే చెన్నై అయితే వస్తుంది, మనమైతే ఈ పక్కకి వెళ్ళిపోవాలి. అండ్ అలాగే స్టడీకి వెళ్ళిపోతే పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. తిరుచానూరు మా ఊరు ఇదంతా. మనం ఎక్కిన హైవే కానీ చూసుకుంటే NH71 ఈ హైవే. సో ఈ హైవే కానీ చూసుకుంటే నాయుడుపేట నుంచి మదనపల్లి దాకా అయితే ఉంటుంది. నాయుడుపేట నుంచి తిరుపతి చూసుకుంటే హైవే కూడా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి కూడా రూట్ అయితే వచ్చు బాగుంది, ఇంకా కొంచెం వర్క్ అయితే జరుగుతుంది, రూట్ అయితే ఉంటుంది. సో మిగతా మొత్తం అయితే చాలా బాగుంది, అది కూడా చూసాను నేను. సో కొద్దిగా ఇక్కడ వరకు మనకైతే వర్క్ అయితే జరుగుతుంది. సో దానివల్ల నేనైతే పైకి ఎక్కేసాను. అక్కడ ఉంటే మళ్ళీ ముందుకి వెనక్కి పడుతూ ఉంటాము. సో దానివల్ల మనకైతే మంచిగా అయితే పైకి ఎక్కాము. మదనపల్లి వెళ్ళాలంటే ఈ పక్క వెళ్ళిపోవాలి. మనమైతే చిత్తూరు పైకి అయితే వెళ్తున్నాము. బెంగళూరు హైవేలోకి అయితే ట్రైన్ ఇప్పుడు. NH140 ఈ మొత్తం కానీ చూసుకుంటే స్వర్ణముఖి రివరు. నీళ్ళు అయితే లేదు, ఫుల్ చెట్లు అయితే ఉండదు. ఈ బెంగళూరుకి వెళ్ళే హైవే కూడా చాలా బాగుంది. సో ఇది కూడా రీసెంట్గా అయితే ఎప్పుడో అయితే అయినారు. సో రూట్ కూడా మొత్తం అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి రూట్ అయితే కొంచెం బాగుంటుంది. మనమైతే ఫ్రంట్కి వెళ్దాం, చూడాల్సిన లొకేషన్ చాలా ఉన్నది. సో మొత్తం అయితే చాలా బాగుంది, కొండ లొకేషన్ కూడా మొత్తం అయితే చాలా బాగుంటుంది. మనమైతే ఫ్రంట్కి వెళ్తున్నాం. మన బస్ యొక్క స్పీడ్గా చూసుకుంటే ఇప్పుడు 89 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి కొండ లొకేషన్ ఉంటే మొత్తం అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు ముందుకు వెళ్తానే చంద్రగిరి కోట అయితే కనబడుతుంది, అదే చూపిస్తాను. సో అక్కడైతే కనపడతాం కదా, సో అదే చంద్రగిరి కోట. సో చంద్రగిరి కోట కనిపిస్తుంటే అదే. ఇప్పుడు స్పీడ్ చూడండి 99 అయితే వెళ్తుంది మన బస్సు. ఇక్కడ 96 అని చూపిస్తుంది. 100 అయితే వచ్చేసింది. అలాగే మన బస్సు కలుపుకుంటే మంచి స్పీడ్లో అయితే వస్తుంది. కర్ణాటక వెహికల్ వచ్చేసి సడన్గా ఈ పక్క తిప్పేసినాడు. సడన్ బ్రేక్ అయితే కొట్టినాం మేము ఇంతకుముందు అయితే. సో ఆ ముందర చూడండి, ఆ కారే సడన్గా అయితే తిప్పేసినాడు వాడు. సో ఆ పక్క చూసుకుంటే రెస్టారెంట్ అయితే ఉంది, చూసుకుంటే నేరుగా అయితే తిప్పేసినాడు. చూసుకుంటే అది కర్ణాటక వెహికల్. కర్ణాటక వెహికల్ అంతా చూసుకుంటే అట్లా వెళ్తారు. ఈ పక్క మొత్తం కొండ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇవంతా శేషాద్రి కొండలో. ఏమన్నా చూడండి కొండలు మీరు. తమిళనాడు అక్కడ ముందరగా చూసుకుంటే హెరిటేజ్ అయితే ఉంటుంది. సో నెయ్యి కావాలన్నా, అలాగే పాలకో కావాలన్నా, అలాగే బాదం పాలు ఏదైనా కావాలన్నా మేమైతే ఇక్కడికి తీసుకుంటాము. చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. ముందరే హెరిటేజ్ కంపెనీ అయితే ఉంటుంది, అదే హెరిటేజ్ కంపెనీ. చిత్తూరు ఇంకా 45 కిలోమీటర్ దూరం అయితే ఉంది. సో
ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే ఇంకో బస్సుని అయితే ఓవర్టేక్ కొట్టుకుంటున్నాము. పలమనేరు పోరు. ఈ హైవేలో ఇక్కడ ఒక చోట మనకైతే డైవర్షన్ తీసుకోవాలి. ఈ ఒక్క రూట్ కూడా రెడీ అయిపోతే చాలా బాగుంటుంది. మనమైతే టోల్ గేట్ బయటే ఒక బజ్జీ అలాగే ఒక వడ అయితే తీసుకున్నాము. 20 రూపాయలు పడింది దీని కాస్ట్. మనమైతే ఫస్ట్ టోల్ గేట్కి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ మనకైతే ఫాస్ట్ ట్రాక్ అయితే ఉంది, వెళ్ళిపోవచ్చు. డబుల్ కట్ అయింది, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే బంద్ చేసింది. ఫాస్ట్గా అయితే పనిచేయలేదు ఇక్కడ. ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేసాము. సో కింద వచ్చేసి రోడ్డు, అలాగే పైన వచ్చేసి రైల్వే ట్రాక్. పైన ట్రైన్ వస్తే బాగుంటుంది. ఈ టైంకి వెంకటాద్రి అయితే రావాలి, ఇంకా రాలేదు. మొత్తం ఉండేది సింగిల్ ట్రాక్. సో దాన్ని కూడా డబుల్ ట్రాక్ అయితే చేస్తున్నారు. ఇంకా టైం అయితే పడుతుంది. కాణిపాకం టెంపుల్ వచ్చేసి ఇంకా 13 కిలోమీటర్ దూరం అయితే ఉంది. సో ముందరకి వెళ్ళి చూపిస్తాను రూట్ కూడా. ఈ పక్క డౌన్లో వెళ్తే కాణిపాకం టెంపుల్కి అయితే వెళ్ళొచ్చారు. ఇలా డౌన్ వెళ్ళి మళ్ళీ ఆ పక్క అయితే వెళ్తుంది రూట్ అది. మనమైతే హైవే అయితే ఎక్కాము. సో ఇంతకుముందు ముందు చూపించాం కదా. సో అటు సైడ్ నుంచి కూడా మీరైతే కాణిపాకం టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఈ రూట్ కూడా వెళ్ళొచ్చు కాణిపాకం టెంపుల్కి. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. చిత్తూరు చూసుకుంటే ఈ పక్క అయితే వెళ్ళాలి, అలాగే బెంగళూరు చూసుకుంటే ఈ పక్క అయితే వెళ్ళాలి. మనైతే చిత్తూరు పక్క అయితే వెళ్తున్నాం కదా. సో ఇటు సైడ్ అయితే వెళ్ళిపోవాలి మనం. సో ఇదంతా చూసుకుంటే బెంగళూరు వెళ్ళే రూటు, అలాగే ఈ పక్కన చూసుకుంటే చెన్నై వెళ్ళే రూటు. ఈ హైవే కానీ చూసుకుంటే చెన్నై బెంగళూరు హైవే రూట్ అది. చిత్తూరు కానీ చూసుకుంటే ఇంకా 6 కిలోమీటర్లు అయితే ఉంది. ఇప్పటికైతే వెళ్తున్నాం. ఇలా లోపలికి వెళ్ళిపోతే చిత్తూరు అయితే వస్తుంది. ఇప్పుడు మనం చిత్తూరు బైపాస్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ కానీ చూసుకుంటే ఇంకో పర్సన్ అయితే ఎక్కుతారు. అలాగైతే చిత్తూరుకి అయితే వచ్చాము. సో ఇప్పుడు ఒక పర్సన్ అయితే ఎక్కినాడు. కరెక్ట్గా 1:30 గంటలు కూడా వేసినాడు. ఆన్ ఆఫ్ కానీ చూసుకుంటే పైన అయితే ఉంటుంది. ఇది ఆఫ్, అలాగే ఇది ఆన్. ఆనేదానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇది కూడా ఆనే ఉంది. ఎస్బీఎం. మనం అయితే మూవీస్ అయితే చూద్దాం. ఏ మూవీ ఉందో చూద్దాం ఫస్ట్. సో ఫైనల్గా అయితే మూవీస్ అయితే ఎతికినాను. ఇక్కడ కన్నడ, ఇంగ్లీషు, అలాగే హిందీ, తెలుగు మూవీస్ అయితే ఉంటుంది. సో తెలుగు అయితే సెలెక్ట్ చేసుకుందాము. ఆపరేట్ చేసుకోవాలంటే ఇక్కడ పైన అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనమైతే ఆపరేట్ చేసుకోవచ్చు దాన్ని. మనం కానీ చూసుకుంటే కాట్పాడి దగ్గరలో అయితే ఉన్నాము. ఇప్పుడు రైల్వే స్టేషన్ క్రాస్ చేసి కింద ముందుకైతే వచ్చినాము. అక్కడ బ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్కి దాటుకొని అయితే ముందుకైతే వచ్చినాము. తిరువన్నామలై కానీ చూసుకుంటే ఇంకా 82 కిలోమీటర్ దూరం అయితే ఉంది. ఇటు సైడ్ వెళ్తే ముంబైకి అయితే వెళ్ళే రూటు 1227 కిలోమీటర్ దూరం అయితే ఉంది. విశాఖపట్నం అని చూసుకుంటే 935 కిలోమీటర్లు. కాట్పాడి నుంచి తిరుపతి 100 కిలోమీటర్లు. ఇప్పుడు మనైతే 100 కిలోమీటర్ దాటి అయితే వచ్చినాము.
ఆ పక్క కనబడుతుంది కదా, అదంతా వేలూరు కోట. లైటింగ్ అంతా సో మనమైతే తినడానికి అయితే ఒక సైడ్ అయితే ఆపినారు డాబా టైప్లో. సో ఇక్కడైతే నేనైతే పరోటా అయితే తీసుకున్నాను. కాస్ట్ ఎంతో తెలీదు, తిన్నాక చెప్తాను. సో పరోటా కూడా మొత్తం అయితే చాలా బాగుంది. నేనైతే 3 అయితే చెప్పుకున్నాను. ఫస్ట్ 2 చెప్పాను, మళ్ళీ ఇంకొకటి అయితే చెప్పాను. మొత్తం అయితే చాలా బాగుంది. సో బస్సు కానీ చూసుకుంటే ఇక్కడ పార్కింగ్లో అయితే ఉంటుంది. మీరు వాష్రూమ్ కావాలని యూస్ చేసుకోవచ్చు, అలాగే ఫుడ్ తిని కూడా రావచ్చు. ఇలా బస్సు నిలిపిన కాడ మనకైతే వాష్రూమ్ కూడా అయితే ఉంటుంది ఈ హోటల్లోనే, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక 20 నిమిషాలు మీరు తినైనా రావచ్చు, లేదంటే వాష్రూమ్కి వెళ్ళి కూడా వెళ్ళిపోవచ్చు. అది మీ ఇష్టం, తిననా తినకూడదు అనేది. సో నాకైతే 90 రూపాయలు అలా పడింది. సో డ్రైవర్ కూడా అయితే చేంజ్ అయినారు, ఇప్పుడు సీనియర్ అయితే ఎక్కినారు. నైట్ అంతా చూసుకుంటే డ్రైవింగ్ మనమైతే ఇంకో టోల్ గేట్కి అయితే ఎంటర్ అయినాము. సో ఫస్ట్ కానీ ఎంటర్ అయింది కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఎంటర్ అయినాము, ఇప్పుడు తమిళనాడు. సో ఈ హైవే కానీ చూసుకుంటే వేలూరు నుంచి ట్రివేండ్రం దాకా అయితే ఉంటుంది, NH38. ఈ సింగిల్ హైవే కానీ చూసుకుంటే కాకినాడ వరకు మనకైతే ఈ సింగిల్ హైవే అయితే ఉంటుంది. ఆ కాకినాడ తర్వాత నుంచి డబుల్ హైవే అయితే వస్తుంది. ఇప్పుడైతే మనమైతే తిరువణామలై దగ్గరలో అయితే ఉన్నాము. మనమైతే తిరువణామలై బైపాస్లో అయితే ఉన్నాము. సో ఇలా వెళ్ళిపోతే తిరువణామలై అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా 2 అయితే ఎక్కినారు. ఈ బస్సుకి బోర్డింగ్ అవ్వాలంటే మనకు ఓన్లీ బైపాస్లో మాత్రం స్టాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా 2 అయితే ఎక్కుతున్నారు. తిరువణామలైకి అయితే రీచాను. ఇంకొక పర్సన్ అయితే ఎక్కాలి. ఆయనైతే మారిపోయి వేరే చోట అయితే ఉన్నాడంట. సో మళ్ళీ ఇక్కడికి రమ్మన్నారు. సో దానికోసం మన బస్సు అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తుంది. సో తిరుమల నుంచి బయలుదేరిన తర్వాత కొద్దిగా అయితే స్లీప్ అవుతాం, రేపు మార్నింగ్ అయితే చూసుకుందాం మనం. సో ఆ పర్సన్ కూడా తెచ్చేసినాడు, మనం అయితే వెళ్ళిపోదాము. మన బస్సు అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతుంది. సో ఇక్కడ నుంచి కొంత దూరం వరకు మనకైతే డబుల్ హైవే వచ్చిన తర్వాత మనం అయితే స్లీప్ వేద్దాం. తిరుమల అయితే ఈ పక్క అయితే వెళ్ళాలి. సో తిరుమల వెళ్ళాలంటే మనకి ఈ పక్క అయితే వెళ్ళాలి. 6 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇది బైపాస్. వాళ్ళ మగపోపన్న సైడ్ అసలు అవ్వ పోయేదానికి గ్యాప్ కూడా అయితే ఉంది, కానీ ఫాలో అవ్వడు. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే కన్యాకుమారి అయితే వస్తుంది. ఇటు సైడ్ వెళ్తే నాగర్కోయిల్, అలాగే ట్రివేండ్రం అయితే వస్తుంది. నాగర్కోయిల్ కలుసుకుంటే ఇంకా 22 కిలోమీటర్లు అయితే ఉంది. తిరువనంతపురం కలుసుకుంటే 109 కిలోమీటర్ దూరం అయితే ఉంది ఇక్కడ నుంచి. స్ట్రైట్కి వెళ్తే మనకు నాగర్కోయిల్ అయితే వస్తుంది, 4 కిలోమీటర్ దూరం అయితే ఉంది. సో ఈ సర్కిల్ నుంచి ఆ పక్కకు వెళ్తే నాగర్కోయిల్ బస్ స్టాండ్ అయితే వస్తుంది. ఒకసారి వ్యూ చూడండి, కొండ వ్యూ చాలా సూపర్గా అయితే ఉంది. కింద కూడా చూసుకుంటే పైన పోతుంది.
ఇది మొత్తంగా చూసుకుంటే లైట్ ఘాట్ సెక్షన్ అయితే ఉంది. ఈ ఘాట్ సెక్షన్ కూడా బండి పికప్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే మనం తమిళనాడు నుంచి కేరళకు కూడా ఎంటర్ అయినాము. సో ఇక్కడైతే ఉంది చూడండి, వెల్కమ్ టు కేరళ. అదా కేరళకి ఎంటర్ అయిందో అప్పుడే లాటరీ టికెట్ కూడా ఫుల్గా అమ్ముతున్నారు ఈ పక్క షాపుల్లో. ఇంకా ట్రివేండ్రం కానీ చూసుకుంటే 33 కిలోమీటర్ దూరం అయితే ఉంది ఇక్కడ నుంచి. మొత్తం సింగిల్ రూటే. సింగిల్ రూట్ అప్ ఉంది, అలాగే డౌన్ కూడా అయితే ఉంది. కానీ ఇల్లు మొత్తం అయితే చాలా బాగుంది. ఈ రూట్ కూడా చాలా బాగుంది, సింగిల్ రూట్ అయినా కానీ. ఇల్లు కూడా చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్క సీట్ దగ్గర కానీ చూసుకుంటే ఒక హ్యామర్ అయితే ఉంటుంది. సో అదైతే ఇట్లాగైతే అయితే వచ్చేస్తుంది. సో దాన్ని తీసుకుని ఇక్కడ గ్లాస్ బ్రేక్ చేసినామంటే మనకి గ్లాస్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో దాన్ని తీసుకొని ఇలా గ్లాస్ మీద కొట్టినామంటే అదైతే బ్రేక్ మొత్తం ఎరిగిపోతుంది. ఇదైతే ఎమర్జెన్సీ టైంలో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి సీట్లో అయితే ఉంటుంది. ఫైనల్గా మనమైతే 8:30 కంతా ట్రివేండ్రంకి అయితే రీచ్ అయినాము. సో 8:35 కంతా, మార్నింగ్ 8:35 కంతా తిరువనంతపురం బస్ స్టాండ్లో అయితే దింపేశారు. బస్ స్టాండ్ ఈ పక్క ముందర అయితే ఉంటుంది, అలాగే రైల్వే స్టేషన్ కూడా ఎదురుగడ అయితే ఉంటుంది. పక్కన మన బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే రైల్వే స్టేషన్. సో 8:30 కంతా దింపేశారు. నిన్న ఈవినింగ్ 5 గంటలకి ఎక్కినాము. ఇప్పుడు 8:30 కంతా తిరువనంతపురం బస్ స్టాండ్లో అయితే దింపేశారు. అసలు చూసుకుంటే కంఫర్ట్ కానీ అన్నీ అయితే చాలా బాగుంది. సో మనమైతే తిరువనంతపురంకి అయితే రీచ్ అయినాము. సో వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా ఫాలో అయితే చేసుకోండి. మనమైతే తిరుపతి నుంచి ట్రివేండ్రం వరకు మనమైతే బస్సులో అయితే వచ్చాం కదా. సో బస్సు ఫేర్గా చూసుకుంటే నాకు 1300 పడింది తిరుపతి నుంచి ట్రివేండ్రం వరకు. సో ఒకవేళ ఈ నెంబర్ నుంచి బుక్ చేసుకుంటే మీకు 5% దాకా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో బస్సు ఫేర్లో కానీ చూసుకుంటే ఈ రోజు ఉన్నట్టు రేపు అయితే ఉండదు. బస్సు ఫేర్ కానీ అలాగే ఫ్లైట్ ఫేర్ కానీ చూసుకుంటే కొంచెం పెరుగుతా పోతూ ఉంటుంది. ఈరోజు తక్కువ ఉండొచ్చు, మళ్ళీ రేపు పెరుగుతూ ఉండొచ్చు. సో దానివల్ల ఆన్లైన్లో చెక్ చేయండి, ఆ తర్వాత ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు 5% దాకా డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. సో మంచి డీల్ ఉంటే బుక్ చేసుకోండి, లేదంటే లేదు. బస్సులో ఉన్నప్పుడు నేనైతే చెప్పాను కానీ వాయిస్ అయితే రాలేదు. సో దానివల్ల ఇప్పుడైతే మనమైతే ట్రైన్లో అయితే ఉన్నాము. సో అందుకే ఇక్కడైతే చెప్తాను.